ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవునకు శ్రీకృష్ణ స్వామి తన తత్వాన్ని వివరిస్తూ ఉన్నటువంటి చక్కని సందర్భంలో జన్మౌషధి తపోమంత్రైః యావతీరిహ సిద్ధయః యోగేనాప్నోతి తాః సర్వాః నాన్యైః యోగగతిం వ్రజేత్. ఎన్నో రకాలైన సిద్ధులున్నాయ్యా ఉద్ధవ, అవన్నీ అనేక మార్గాలుగా పొందవచ్చు అని ఏ రకంగా ఏ సిద్ధిని పొందాలో వర్ణించి చెప్పారు కృష్ణస్వామి. ఆ తరువాత ఈ సిద్ధులన్నీ శాశ్వతం కాదు, ఉన్నటువంటి ఈ జీవితంలో మనస్సులో పరమాత్మని నిలబెట్టుకుని నన్ను మనస్సులోనే నిలుపుకుని ఎవరైతే యోగ మార్గంతో ధ్యానం చేస్తారో వాళ్ళ సమయము కలిసొచ్చినట్టు. అలా కాకుండా ఉన్న సమయం అంతా స్వల్పమైన ఈ దేహాన్ని, ఈ స్వల్పమైన జీవితాన్ని కలుగున్న సమయంలో సిద్ధుల కోసం పాకులాడితే ఆ సిద్ధులు వస్తాయేమో కానీ మోక్షం రాదు కదా. అందువల్ల ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనస్సులో నన్ను నిలుపుకున్నట్లయితే వారు మోక్షాన్నే పొందొచ్చు, మిగతా సిద్ధులన్నీ అనవసరము అని కృష్ణస్వామి తెలియజేసి, సిద్ధులదేముంది ఎలా అయినా వస్తాయి. ఇప్పుడు చేపలు ఉంటాయి నీటిలో, అవి నీటిలో ఎలా ఉండగలుగుతున్నాయి అంటే వాటికి జలస్తంభన అనేటువంటి సిద్ధున్నది. అవి నీటిలో బ్రతకగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మానవులకు లేవు అని ఊహించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాలైన ఔషధుల్ని ఉపయోగించి శరీరానికి వచ్చేటువంటి వార్ధక్యాన్ని కనిపించనివ్వకుండా లేపనాల ద్వారా కానీ ఔషధాల ద్వారా కానీ కొంతకాలం వృద్ధాప్యం కనిపించకుండా దాచే ప్రయత్నం చేయొచ్చు. అది కూడా ఒక సిద్ధే. అదేవిధంగా తపస్సు చేసి తపస్సు యొక్క శక్తితో కొన్ని పదార్థాలను సృష్టించవచ్చు. విశ్వామిత్రుడు చేయలేదా? సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. అవి కూడా తపస్సుని క్షీణింపజేసేవే తప్ప జన్మరాహిత్యాన్ని ఇచ్చేవి కాదు ఆ సిద్ధులు. అలాగే మంత్రతంత్రములతో వశీకరణాది విద్యలను కూడా ప్రయోగించవచ్చు. కానీ ఇవన్నీ కాదు. యోగేనాప్నోతి తాః సర్వాః నాన్యైః యోగగతిం వ్రజేత్. మోక్షాన్ని పొందాలంటే వాటి మీద ధ్యాస లేకుండా నన్ను మనస్సులో నిలబెట్టుకున్నటువంటి వాళ్ళే మోక్షాన్ని పొందుతారు. అన్ని సిద్ధుల యొక్క సారమంతా ఒకెత్తు అయితే పరమాత్మని పొందడం ఒకెత్తు. అదే మనం ఆచరించవలసిన లక్ష్యం అని కృష్ణ పరమాత్మ ఉద్ధవునికి తెలియజేస్తూ, సర్వాసామపి సిద్ధీనాం హేతుః పతిరహం ప్రభుః అహం యోగస్య సాంఖ్యస్య ధర్మస్య బ్రహ్మవాదినాం. అన్ని సిద్ధులకు నేనే కారణము, నా వల్లనే ఆ సిద్ధులన్నీ వస్తున్నాయి. అందువల్ల వాటిని వదిలేసి నన్నే పొందండి. ఎవరైతే ఈశ్వరుడు ఉంటాడో, అన్నిటికీ ప్రభువై ఉంటాడో అతన్ని పొందడం లక్ష్యం తప్ప ఆయన్ని కోరి మోక్షాన్ని ఇస్తానంటే మోక్షం కాదు, నాకు స్వల్పమైన వరాలు కావాలి అని కోరితే ఎలా ఉంటుంది. కాబట్టి అన్ని సిద్ధులకు అధీశ్వరుణ్ణైనటువంటి నన్ను మనస్సులో నిలబెట్టుకోవాలి. యోగ మార్గానికి కానీ సాంఖ్యానికి కానీ ధర్మానికి కానీ బ్రహ్మవాదులైన వేదవిధులైనటువంటి వారి యొక్క వైదికమైనటువంటి చక్కని సంప్రదాయములకు కానీ వీటన్నిటికీ నేనే కారణం. అహమాత్మాంతరో బాహ్యో అనావృత సర్వదేహినాం
యథా భూతాని భూతేషు బహిరంత స్వయం తథా. అన్ని ప్రాణులలోనూ అంతర్యామిగా ఉండే ఆత్మస్వరూపుణ్ణి నేనేనయ్యా ఉద్ధవా. బయట వెలుపల అనేటువంటి భేదం లేకుండా అంతటా వ్యాపించి సర్వవ్యాపకుండైనటువంటి వాడను నేనే. నేనంతటా వ్యాపిస్తాను కానీ నన్ను అడ్డుకునేటువంటి శక్తి ఎక్కడా లేదు. నాకంటూ హద్దులు లేవు. అందరి దేహాల్లోనూ, సమస్తమైన ప్రాణుల దేహాల్లోనూ ఉండేటువంటి వాడను నేనే. కాబట్టి నేను కూడా బయట లోపల ఈ జగత్తునికి అతీతంగా మళ్ళీ ఈ జగత్తులోనే అవతరించటం, ఈ రకమైనటువంటి రకరకాలైన లీలల్ని చూపిస్తూ ఉంటాను. అందువల్ల ఈ సిద్ధులకన్నిటికీ కారణం నేనే అని చెబుతున్నారు. ఇక్కడితో మనం ఏకాదశ స్కంధంలో 15వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 16వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఉద్ధవ ఉవాచ త్వం బ్రహ్మ పరమం సాక్షాదనాద్యంతమపావృతం సర్వేషామపి భావానాం త్రాణస్థిత్యప్యయోద్భవ. ఓ పరమాత్మ, ఉద్ధవుడు అంటున్నాడు కృష్ణస్వామితో, అవునయ్యా నిజమే, నువ్వే సాక్షాత్తు పరబ్రహ్మవు. ఈ లోకంలో స్వతంత్రులు ఎవరూ లేరు. అన్ని జీవులు పరతంత్రులే, నీకు వశమై ఉండాల్సిందే. స్వతంత్రులు ఎవరైనా ఉంటే అది నీ ఒక్కడవేనయ్యా. సమస్తమైనటువంటి పదార్థాలను అన్నింటినీ సృష్టించేది నువ్వు, నడిపించేది నువ్వు, లయం చేసేది కూడా నీవే. ఉచ్చావచేషు భూతేషు దుర్జ్ఞేయం అకృతాత్మభిః ఉపాసతే త్వాం భగవన్ యథా తథ్యేన బ్రాహ్మణాః. స్వల్పమైనటువంటి ప్రమాణం కలిగిన ప్రాణుల్లో ఉండేది నువ్వే. ఉన్నతమైన దేహదారుఢ్యం కలిగినటువంటి ప్రాణుల్లో ఉండేది నువ్వే. అణువు మొదలు బ్రహ్మాండం దాకా సమస్తమైన స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రాణులందరిలోనూ సమానంగా ఉంటావయ్యా నువ్వు. అంతఃకరణ శుద్ధి ఉన్నటువంటి వారే నిన్ను తెలుసుకోగలుగుతారు. అది తెలియకపోతే ఎవరు మాత్రం నిన్ను పొందగలుగుతారు? అందువల్లనే జ్ఞానం కలిగినటువంటి వారు, పరమాత్మ తత్వజ్ఞానాన్ని ఉపాసన చేసినటువంటి వారు మాత్రమే యథార్థముగా నీ స్వరూపాన్ని తెలిసి ఉపాసన చేస్తూ ఉంటారయ్యా. ఏషు ఏషు చ భావేషు భక్త్యా త్వాం పరమర్షయః ఉపాసీనాః ప్రపద్యంతే సంసిద్ధిం తత్ తత్ వదస్వమే. నీ తత్వాన్ని తెలిసినటువంటి మహర్షులు, బ్రహ్మవేత్తలు, బ్రాహ్మణోత్తములు ఏ ఏ పదార్థముల యందు నిన్ను ప్రత్యేకంగా భావన చేసి దర్శిస్తూ ఉంటారో, ఎలా ఉపాసన చేస్తారో, మోక్షాన్ని పొందడానికి ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారో ఆ విషయాలన్నీ దయచేసి వర్ణించి చెప్పవలసింది అని ఉద్ధవుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ, గూఢశ్చరసి భూతాత్మా భూతానాం భూతభావన నత్వాం పశ్యంతి భూతాని పశ్యంతం మోహితాని తే. నీవు ప్రాణులన్నింటినీ నడిపిస్తావు, అన్ని పదార్థాలకు శక్తినిచ్చేటువంటి వాడవు నీవే. సూర్యచంద్రాదులకు కానీ, ఇంద్రియాలకు కానీ, దేహంలో ఉన్న జీవునకు కానీ వీళ్ళందరికీ శక్తి స్వరూపుడవు నీవే. అంతరాత్మగా ప్రాణులందరిలో సంచరించేవాడవు నీవే. కానీ నీ మాయ చేతనే మోహితులైనటువంటి ఈ ప్రాణులన్నీ నిన్ను తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందరినీ నువ్వు చూస్తున్నావు కానీ నిన్ను మాత్రం అర్థం చేసుకునే శక్తి పామరులైనటువంటి వీరికి లేదు. యాఃకాశ్చ భూమౌ దివి వై రసాయాం విభూతయో దిక్షు మహావిభూతే తామహ్యమాఖ్యాహి అనుభావితాస్తే నమామి తే తీర్థపదాంఘ్రి పద్మం. ఈ భూమి యందు కానీ, దేవలోకంలో కానీ, రసాతలం పాతాళంలో కానీ సమస్తమైన దిక్కుల యందు వ్యాపించి ఉన్నటువంటి నీ దివ్యమైనటువంటి తత్వాన్ని గురించి, నీ లీలల గురించి, నీ ఐశ్వర్యాల గురించి, నీ స్వరూపాల గురించి మా అందరికీ తెలియజేయవలసింది. నా ద్వారా అందరికీ తెలియజేయవలసింది. సకల తీర్థములకు అన్నిటికీ నిలయమైనటువంటి నీ పాదపద్మానికి నమస్కారము. నీ యొక్క దివ్యమైనటువంటి స్వరూపం ఎక్కడెక్కడ ఏ విధంగా సేవింపబడుతుందో మహానుభావులైనటువంటి పండితుల చేత, అది భూలోకం కావచ్చు, స్వర్గలోకం కావచ్చు, పాతాళం కావచ్చు, దిక్కుల యందు కావచ్చు, ఎక్కడైనా నువ్వు ఏ విధంగా ఉంటావు, ఏ విధంగా నిన్ను
జ్ఞానులు తెలుసుకుంటూ ఉంటారో తెలియజేయవలసింది అని మళ్ళీ ప్రశ్నించాడు ఉద్ధవుడు. శ్రీ భగవానువాచ, అప్పుడు పరమాత్ముడైన కృష్ణుడు అంటున్నాడు, ఏవమేతదహం పృష్ట ప్రశ్నం ప్రశ్నవిదాంవర యుయుత్సునా వినశనే సపత్నైరర్జునేన వై. కృష్ణుడు ఒక విషయాన్ని స్మరించుకుని ఉద్ధవునికి చెబుతున్నాడు, నాయనా ఉద్ధవ, ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నే ఒకసారి అర్జునుడు నన్ను ప్రశ్నించాడు. ఎక్కడో తెలుసా? కురుక్షేత్ర సంగ్రామం జరగటానికి ప్రారంభంలోనే అతడు తన వాళ్ళైనటువంటి భీష్మద్రోణాది బంధువులందరినీ యుద్ధంలో తానే చంపుతున్నానని భ్రమపడి భ్రాంతిపడి యుద్ధం చేయటం ఇష్టం లేక ఆ శత్రువులందరినీ చూచి ఈ విధంగా నన్ను ప్రశ్నించాడు. జ్ఞాత్వా జ్ఞాతివధం గర్హ్యం అధర్మం రాజ్యహేతుకం తతో నివృత్తో హంతాహం హతోహమితి లౌకిక. నేను చంపబోతున్నది ఎవరిని అంటే స్వయాన నా జ్ఞాతులనే, నా బంధుమిత్రులను బంధువులందరినీ సంహరిస్తున్నాను. వాళ్ళందరినీ సంహరించి రాజ్యాన్ని పొందడం అనేటువంటిది ధర్మబద్ధమైనది కాదు అనేటువంటి భావన పొందినటువంటి వాడై, నేనెవరినో చంపుతున్నాను, నా చేత చంపబడుతున్నారు వీళ్ళు అనేటువంటి భావనతో హంత హతహ, నా చేత చంపబడుతున్నాడు, చంపేది నేను అనేటువంటి ఒక పామరజనోచితమైనటువంటి భావానికి లోనయ్యాడు. తానే కర్తను అనేటువంటి భావనలోకి వెళ్ళాడు. అలా భావన చేసినటువంటి అర్జునుడు నన్ను ప్రశ్నించాడు ఇదే ప్రశ్న. సతదా పురుష వ్యాఘ్రో యుక్త్యా మే ప్రతిబోధితః అభ్యభాషత మామేవం యథాత్వం రణమూర్ధని. ఆ విధంగా శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు ఆ కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అదే ఇప్పుడు నువ్వు అడిగావు నన్ను, ఓ ఉద్ధవ. నేను కూడా యుక్తితో అర్జునునికి అర్థమయ్యే విధంగా సమాధానం చెప్పాను. అక్కడేమో యుద్ధానికి ముందు చెప్పాను, ఇప్పుడు నువ్వు అడిగావు కదా, నీకు కూడా చెబుతాను. అహమాత్మోద్ధవామీషాం భూతానాం సుహృదీశ్వరః అహం సర్వాణి భూతాని తేషాం స్థిత్యుద్భవాప్యయః. ఒకటే సారాంశం, అన్ని ప్రాణులకు ఆత్మస్వరూపుణ్ణైనటువంటి వాణ్ణి నేనే. ఈ జగత్తుకు నాకు భేదం అనేటువంటిది లేదు. ప్రాణులన్నింటికీ నేను మిత్రుడను, అందరికీ ప్రాణప్రదుడను, ప్రభువును నేనే. సమస్తమైన ప్రాణుల యొక్క స్వరూపము నేనే ఉన్నాను. వాటిని సృష్టించేది, నడిపించేది, లయం చేసేది కూడా నేనే. నేనే కర్తను తప్ప నేను చంపుతున్నాను, వాళ్ళు మరణిస్తున్నారనే భావన ఆనాడు అర్జునుడికి అవసరం లేదు. అహంగతిర్గతిమతాం కాలః కలయతామహం గుణానాం చాప్యహం సామ్యం గుణిన్య ఉత్పత్తికో గుణః. జ్ఞానులైనటువంటి మహర్షులలో ఉండేటువంటి నా సంబంధమైన జ్ఞానం అనేటువంటిది నా వల్లనే కలుగుతోంది. ఆ జ్ఞానస్వరూపం నేనే ఉన్నాను. వాళ్ళకి సరైనటువంటి గతి ఏదైతే ఉందో, నన్ను పొందేటువంటి మార్గము జ్ఞానము, ఆ జ్ఞానస్వరూపం నేనేనయ్యా. కాలః కలయతామహం, వశం చేసుకునేటువంటి సామర్థ్యం కలిగిన పదార్థాలన్నింటిలో బలవత్తరమైనటువంటిది ఏదైతే ఉన్నదో కాలము, ఆ కాలస్వరూపుణ్ణి నేనే ఉన్నాను. అలాగే ప్రకృతి స్వరూపుణ్ణి నేనే, అవ్యక్తమైనటువంటి స్వరూపుణ్ణి నేనే. గుణము కలిగినటువంటి వారిలో ఉండేటువంటి సహజమైన నైసర్గిక గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణ సంపదలన్నీ నేనే. గుణము కలవాడను అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆ గుణముల యొక్క స్వరూపం ఎవరంటే పరమాత్ముడై ఉన్నాడు. వారి సహజమైన గుణాలన్నీ, వారిలో ఉండే గుణస్వరూపాలన్నీ నేనే ఉన్నాను. గుణినామప్యహం సూత్రం మహతాంచ మహానహం సూక్ష్మాణామప్యహం జీవో దుర్జయానామహం మనః. సత్వాది గుణములకు ఆధారమైనటువంటి సూత్రం లాంటి ఆధారభూతమైనటువంటి మహత్తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం నేనే. ఆ తత్వం ద్వారానే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆ ఏర్పరిచేటువంటి అసలు పదార్థం నేనే ఉన్నాను. అలాగే ఏ ఏ పదార్థాల్లో ఏ ఏ శ్రేష్టత్వం ఉన్నదో, ఏ గొప్పతనమైతే ఉన్నదో ఆ గుణమంతా నేనే ఉన్నాను. దానికి కారణం కూడా, ఆ గొప్పతనానికి కారణం నేనే ఉన్నాను. సూక్ష్మ పదార్థములలో ఉండేటువంటి జీవుడు మొదలైన సూక్ష్మ స్వరూపుడను నేనే.
ఎవరి చేత జయింపశక్యము కానటువంటిది ఏదంటే మనస్సు. ఆ మనస్సు కూడా నేనే అయి ఉన్నాను. దుర్జయానాం అహం మనః, జయించలేని వాటిల్లో అసలు జయించలేని పదార్థం ఏంటంటే మనస్సు. ఆ మనస్సు నేనేనయ్యా. హిరణ్యగర్భో వేదానాం మంత్రాణం ప్రణవస్త్రివృత్ అక్షరాణమకారోస్మి పదాని ఛందసామహం. వేదాలకు ఆధారభూతుడు ఎవరంటే హిరణ్యగర్భుడు అంటారు. ఆ హిరణ్యగర్భుడు బ్రహ్మగారు ఎవరంటే సాక్షాత్తు నేనే. అలాగే మంత్రములలో ప్రప్రథమంగా ఉచ్చరింపబడేటువంటి ప్రధానమైన ఓంకారం ఎవరు? నేనే అయి ఉన్నాను. అలాగే ఛందస్సులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 3 పాదములు కలిగినటువంటి ఆ గాయత్రి ఛందస్సు కూడా నేనే అయి ఉన్నాను. ఇంద్రోహం సర్వదేవానాం వసూనామస్మి హవ్యవాట్ ఆదిత్యానామహం విష్ణు రుద్రాణం నీలలోహిత. సమస్తమైన దేవతలలో కూడా దేవతల్ని పరిపాలించే ఇంద్రస్వరూపం నేనే అయి ఉన్నాను. వసువులందరిలోకెల్లా హవిర్భాగాలను దేవతలకు అందించేటువంటి అగ్నిస్వరూపుణ్ణి నేనై ఉన్నాను, హవ్యవాట్. అలాగే ఆదిత్యానామహం విష్ణు, ద్వాదశాదిత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో విష్ణు స్వరూపుడను నేనే అయి ఉన్నాను. ఏకాదశ రుద్రులు, ఆ రుద్రుల్లో నీలలోహితుడనబడేటువంటి రుద్రస్వరూపం నేనే అయి ఉన్నాను, పరమశివుణ్ణి నేనే. బ్రహ్మర్షీణాం భృగురహం రాజర్షీణామహం మను దేవర్షీణాం నారదోహం హవిర్ధాన్యస్మి ధేనుషు. బ్రహ్మర్షులలో భృగు మహర్షిని నేనే, రాజర్షులలో నేనే మనువు స్వరూపమై ఉన్నాను, మనువు అనే రాజర్షిని నేనే. దేవర్షీణాం నారదోహం, దేవర్షులలో నారదుడను నేనే. హవిర్ధాన్యస్మి ధేనుషు, గోవులలో కామధేనువు నేనే. హవిర్భాగాలకు పవిత్రంగా ఉపయోగించేటువంటి ద్రవ్యం ఆ కామధేనువు. ఆ కామధేనువు నుంచి వచ్చేటువంటి పదార్థాలే హోమంలో ఉపయోగిస్తారు కాబట్టి ఆ హోమధేనువు అయినటువంటి ఆ కామధేనువు నేనే అయి ఉన్నాను. సిద్ధేశ్వరాణాం కపిలః సుపర్ణోహం పతత్రిణాం ప్రజాపతీనాం దక్షోహం పితॄణామహమర్యమ. సిద్ధులందరిలో సిద్ధశ్రేష్ఠుడైనటువంటి కపిల మహర్షి నాంశయ్యనయ్యా. పక్షులన్నిటిలోకెల్లా గరుత్మంతుణ్ణి నేనే. ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో సృష్టిలో బ్రహ్మగారికి సహాయం చేసే ప్రజాపతులలో దక్ష ప్రజాపతి అంశ నేనే. పితॄణామహమర్యమ, పితృదేవతల్లో అర్యమ్నుడనే పేరు కలిగినటువంటి ప్రధానమైనటువంటి అంశ నేనే. అర్యమ అనే పేరు కలిగిన పితృదేవతా స్వరూపం నేనే. మాం విద్యుద్ధవ దైత్యానాం ప్రహ్లాదమసురేశ్వరం సోమం నక్షత్రౌషధీనాం ధనేశం యక్షరక్షసాం. ఓ ఉద్ధవా తెలుసుకో, దైత్యులు ఎవరైతే ఉన్నారో ఆ దైత్యులలో హిరణ్యకశిపుని కుమారునిగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు, ఆ ప్రహ్లాదుని స్వరూపం నేనే అయి ఉన్నాను. అలాగే నక్షత్రములకు ఓషధులకు అన్నిటికీ అధిపతి అయినటువంటి చంద్రుణ్ణి నేనే సుమా. ధనమంతటికీ కూడా అధిపతి అయినటువంటి కుబేరుడు నేనే. యక్షరక్షసాం ధనేశం, యక్షులు రాక్షసులు ఇత్యాదిగా కలిగిన వీళ్ళందరికీ అధిపతి అయినటువంటి ధనేశ్వరుడైనటువంటి కుబేరుణ్ణి నేనే. ఐరావతం గజేంద్రాణం యాదసాం వరుణం ప్రభుం తపతాం ద్యుమతాం సూర్యం మనుష్యాణాంచ భూపతిం. గజేంద్రాణం, శ్రేష్టమైన ఏనుగులలో ఐరావతం నేనే అయి ఉన్నాను. యాదసాం వరుణం ప్రభుం, ఈ జల సంబంధమైనటువంటి వాటన్నిటికీ జీవులన్నిటికీ అధిపతి అయినటువంటి వరుణుడు ఎవరైతే ఉన్నారో ఆ వరుణుణ్ణి నేనే. తపతాం ద్యుమతాం సూర్యం, ప్రకాశించేటువంటి తేజస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో సూర్యుణ్ణి నేనే. మనుష్యాణాంచ భూపతిం, మానవులలో శ్రేష్ఠుడైనటువంటి నరేంద్రుని యొక్క స్వరూపం నేనే అయి ఉన్నాను. నా విష్ణు పృథివీపతి అని వర్ణించినట్లుగా ఉచ్చైశ్రవాస్తురంగాణం ధాతూనామస్మి కాంచనం యమస్సంయమతాంచాహం సర్పాణామస్మి వాసుకి. అశ్వములన్నింటిలో ఉచ్చైశ్రవసం అనేటువంటి అశ్వమును నేనే గుర్రము. ధాతూనామస్మి కాంచనం, సమస్తమైన ధాతువులలో సువర్ణ స్వరూపం నేనే, బంగారం నేనే.
యమ సంయమతాంచాహం, శిక్షలు వేసే వారిలో నేనెవరు? యమధర్మరాజు యొక్క స్వరూపము. ధర్మాన్ని అనుసరించి ఎప్పుడు ఏ విధంగా శిక్ష వేయాలో అందులో ఆ యమధర్మరాజు ప్రధానమైనటువంటి నేర్పు కలిగిన వాడు. ఆ యముని యొక్క స్వరూపం నేనే. సర్పాణామస్మి వాసుకి, సర్పములన్నింటిలో నేనే వాసుకి యొక్క స్వరూపమై ఉన్నాను. ఆశ్రమాణామహంతుర్యో నాగేంద్రాణమనంతోహం మృగేంద్ర శృంగిదంష్ట్రినాం. ఆశ్రమాణామహంతుర్యో వర్ణానాం ప్రథమో నఘ. శ్రేష్టమైనటువంటి నాగములలో నేను అనంతుడను, ఆదిశేషుడను అని చెబుతున్నారు. మృగేంద్ర శృంగిదంష్ట్రినాం. అలాగే కోరలు గోళ్ళు కలిగినటువంటి దారుణమైన పదునైనటువంటి కోరలు గోళ్ళు కలిగినటువంటి వాటిల్లో జంతువులలో మృగేంద్రోహం, సింహస్వరూపం నేనే. ఆశ్రమాణామహంతుర్య, అన్ని ఆశ్రమములలో చిట్ట చివరిదైనటువంటి ఆశ్రమం నేనే. అన్నిటికన్నా చివరి ఆశ్రమం ఏది? బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, అదేవిధంగా వానప్రస్థము, సన్యాసం అనబడేటువంటి 4 ఆశ్రమములలో చిట్ట చివరి ఆశ్రమమైనటువంటి సన్యాసం అనే ఆశ్రమం నా స్వరూపమే. వర్ణానాం ప్రథమో నఘ. 4 వర్ణాలున్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఈ 4 వర్ణములలో మొట్టమొదటిదైనటువంటి ఆ విప్రుల యొక్క స్వరూపం నేనై ఉన్నాను. తీర్థానాం స్రోతసాం గంగా సముద్ర సరసామహం. ఆయుధానాం ధనురహం త్రిపురఘ్నో ధనుష్మతాం. సమస్తమైనటువంటి తీర్థములలో ప్రవహించేటువంటి నదులలో పవిత్రమైనటువంటి గంగ నా స్వరూపమే. సమస్తమైన సరస్సుల్లో పెద్దదైనటువంటి సముద్రుడు నా స్వరూపమే. ఆయుధములు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధములన్నింటిలో కూడా ధనుస్సు నేనై ఉన్నాను. త్రిపురఘ్నో ధనుష్మతాం. మరి ధనుర్ధారులైనటువంటి ధనుర్విద్యా ధురీణులైనటువంటి మహామహులలో ప్రధానుడైనటువంటి వారెవరు? పరమేశ్వరుడు. ఆయనేగా త్రిపురాసురుల్ని సంహరించింది. ఆ ధనుర్ధారులలో ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం నేనే అయి ఉన్నాను. ధిష్ణ్యానామస్మ్యహం మేరుః గహనానాం హిమాలయః వనస్పతీనామశ్వత్థః ఓషధీనామహం యవః. నివసించేటువంటి ఉన్నతమైన స్థానాల్లో గొప్పది మేరు పర్వతం. ఆ మేరు పర్వతం నా స్వరూపమే. గహనానాం హిమాలయః, అధిరోహించటానికి మిక్కిలి కష్టమైనటువంటిది ఏదంటే హిమవత్ పర్వతం. ఆ హిమవత్ పర్వతాన్ని నేనే. వనస్పతీనామశ్వత్థః, అలాగే వృక్షములన్నింటిలో రావి చెట్టు స్వరూపం నేనే అయి ఉన్నాను. ఓషధీనామహం యవః, ఓషధులు, ధాన్యములు, వీటన్నిటిలో యవలు అనబడేటువంటి ధాన్యస్వరూపం నేనే అయి ఉన్నాను. పురోధసాం వసిష్ఠోహం బ్రహ్మిష్ఠానాం బృహస్పతి. స్కందోహం సర్వసేనాన్యామగ్రణ్యాం భగవానజ. పురోహితులు ఎవరైతే ఉన్నారో ఆ పురోహితుల్లో వసిష్ఠుణ్ణి నేనే. బ్రహ్మిష్ఠానాం బృహస్పతి, వేదవేత్తలైనటువంటి మహానుభావుల్లో ఆ బృహస్పతిని నేనే అయి ఉన్నాను. స్కందోహం సర్వసేనాన్యాం, అందరికీ సేనాని ఎవరు అంటే స్కందుడు, సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామి నా స్వరూపమే అని చెబుతున్నారు. అగ్రణ్యాం భగవానజ, చక్కని మార్గాన్ని చూపించేటువంటి మహానుభావులు ఎవరు అంటే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే, సృష్టికర్త. ఆ బ్రహ్మ ఎవరంటే నా స్వరూపమే. సన్మార్గ ప్రవర్తకులైనటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి ఆ బ్రహ్మగారు ఎవరంటే నా స్వరూపమే. యజ్ఞానాం బ్రహ్మ యజ్ఞోహం వ్రతానాం అవిహింసనం. వాయువగ్న్యర్కాంబువాగాత్మా శుచీనామప్యహం శుచి. యజ్ఞములన్నింటిలో బ్రహ్మయజ్ఞం నేను. బ్రహ్మయజ్ఞం అంటే వేదాధ్యయనం చేయటం, వేదాన్ని అధ్యాపన చేయటం, ఇది కూడా ఒక ఉత్తమమైనటువంటి యజ్ఞమే. ఆ బ్రహ్మయజ్ఞం అనబడేటువంటి స్వరూపం నేనే అయి ఉన్నాను. వ్రతానాం అవిహింసనం, నియమాలేవైతే ఉన్నాయో ఆ నియమాలన్నింటిలోకెల్లా హింస లేకపోవుట, అహింస అనేటువంటి నియమం నేనే అయి ఉన్నాను. వాయువగ్న్యర్కాంబువాగా ఆత్మా శుచీనాం అప్యహం శుచి. వాయువు, అగ్ని, సూర్యుడు, నీరు, వాక్కు, ఇవన్నీ కూడా
అన్నిటినీ శుద్ధం చేసేటువంటి చక్కని శక్తి కలిగినటువంటివి. గాలి, అగ్ని, సూర్యుడు, నీరు, వాక్కు కూడా అంత పవిత్రమైంది. అందుకనే వాక్కుని చాలా శుచిగా ఉంచుకోవాలి. వాటిలో ఉండేటువంటి శుచి ఏదైతే ఉందో పవిత్రత, ఆ పవిత్రత నేనే ఉన్నాను. వాటన్నిటికీ పవిత్రతనిచ్చేటువంటి వాడను నేనే. వాయువుకి కానీ, అగ్నికి కానీ, సూర్యునికి కానీ, నీటికి కానీ, వాక్కుకి కానీ, వీటన్నిటికీ పవిత్రత చేకూర్చేటువంటి శక్తి నేనే. యోగానామాత్మ సంరోధో మంత్రోస్మి విజిగీషతాం ఆన్వీక్షికి కౌశలానాం వికల్ప ఖ్యాతివాదినాం. సమస్తమైనటువంటి యోగములకు ఆధారభూతమైనటువంటి వాణ్ణి నేనే అని ఈ విధంగా పరమాత్ముడు ఉద్ధవునకు నిజమైనటువంటి పరమాత్మ జ్ఞానాన్ని, తన యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తూ సమస్తమైనటువంటి దిక్కులలో, భూమి మీద, దేవలోకంలో, పాతాళలోకంలో అన్ని చోట్ల ఏ ఏ స్వరూపాల్లో పరమాత్ముడు పూజింపబడుతూ ఉంటాడో, యోగుల చేత, బ్రహ్మతత్వ జ్ఞానుల చేత ఏ విధంగా పూజింపబడుతూ ఉంటాడో ఆ స్వరూపాలన్నింటినీ ఉద్ధవునకు శ్రీకృష్ణస్వామి తెలియజేస్తున్నట్లుగా మనందరికీ కూడా ఒక చక్కని విషయాన్ని అందించారు. మరి తరువాత విషయాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.